వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాపాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. वेदंभाय नमः स्कंदपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः प्रत्यक्षं तत्त्वमसि तमेव केवलं कर्तासि तमेव केवलं धर्तासि तमेव केवलं हर्तासि तमेव सर्वं खल्विदं ब्रह्मासि तं साक्षादात्मा विज्ञानमयोऽसि सर्वं जगदं तत्त्वो जायते सर्वं जगदं तत्त्वतिष्ठति सर्वं जगदं वैरयमेष्यति सर्वं जगदं वै प्रत्येति आप्याय सुसमेतते विशुद्धस्वामवृष्णियं अवावाजस्य संगते दरिक्रामनो कार्यं विष्णोरस्य वाजः सुरभिलोकान् प्रणायो च प्राणाद्वायुरजायत नैवेद्यं निवेदयामि बृहस्पते मधुमामदाभ्यः शर्करया समयामि करुद्धार नमो नमो मूषकवाहन नमो नमो मुनिजनवन्दित नमो नमो मायाना अभिप्रदग्न आगे श्रियामा परिपादय ओम जयं पुरुषं महान्तमो आदित्यवर्धनमस्तु बाले सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वा विवदन्यदास्ते अच्युत प्राच्युत प्रियमेधा समच्युत अच्युत पुत्रः యావత్ తెలంగాణ ప్రజలకు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు మీ అన్నగా, రాష్ట్ర మంత్రిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరు కూడా సంతోషాలతోని, అష్టైశ్వర్యాలతోని ఆ విఘ్నేశ్వర స్వామి చల్లగా చూడాలని, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలైనాయి. ఇంకా 2 గ్యారంటీ పథకాలు ఈ విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి, ఆ అమ్మవారు అందరూ కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ రాష్ట్ర మంత్రిగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ విఘ్నేశ్వరుడు ఎవరు ఏ విజయం తలపెట్టినా కూడా అందరూ కూడా విజయం చేకూర్చే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీర్వదించాలని, అన్నదాతలను అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ